హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ ఏంటి, వైల్, డూ వైల్, ఫర్ లూప్, ఓకే, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. అదేవిధంగా స్విచ్ స్టేట్మెంట్. ఈ వీడియోలో ఏంటంటే ఎరేస్ అంటే ఏంటి, వాటి యూజ్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈ కామెంట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కోడ్ ఉంది కదా, ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది కాబట్టి. అండ్ రిమూవింగ్ దిస్ కోడ్. హౌ టు డిక్లేర్ ఎరేస్. అసలు ఎరేస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎన్ ఎరే. ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎరే అనేది ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. ఇప్పుడు నాకు ఒక 10 స్ట్రింగ్ వాల్యూస్ ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, 10 టైమ్స్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని 10 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని 10 టైమ్స్ మనం వాల్యూని ప్రింట్ చేయాలి. అలా కాకుండా ఒక సింగిల్ ఆబ్జెక్ట్లోనే ఆ 10 వాల్యూస్ని డిక్లేర్ చేసి మన వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. అండ్ ఏరే సైజ్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. ఏరే సైజ్ ఈజ్ ఫిక్స్డ్. ఎరేలో ఉన్న వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ వాల్యూస్ అన్ని ఫిక్స్డ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఆ సైజ్ ఫిక్స్డ్ ఉంటుంది. డైనమిక్గా వాల్యూస్ అనేది చేంజ్ అయ్యి ఉండవు అనమాట. తర్వాత ఏరే ఈజ్ టైప్ సేఫ్. టైప్ సేఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వాల్యూసే ఇవ్వగలుగుతాను, ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాను. దాన్నే టైప్ సేఫ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఎరే ఎలా డిక్లేర్ చేయాలి. ఐ వాంట్ టు డిక్లేర్ వన్ స్ట్రింగ్ ఎరే. స్ట్రింగ్ అని ఇట్లా రాసి ఇలా బ్రాకెట్ ఇచ్చేసి ఏఆర్ఆర్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ వాల్యూ 1, ఓకే, 2, ఆ తర్వాత 3, మన ఇష్టం. ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ తర్వాత 4, నెక్స్ట్ స్ట్రింగ్ వాల్యూ కాబట్టి అన్ని డబుల్ కొటేషన్లోనే ఉండాలి, 5. ఓకే, ఈ విధంగా నేను స్ట్రింగ్ వాల్యూస్ని డిక్లేర్ చేయొచ్చు. తర్వాత సేమ్ ఇదే స్ట్రింగ్ వాల్యూని ఇంకొకలాగా కూడా డిక్లేర్ చేయొచ్చు. స్ట్రింగ్ ఎరే, ఓకే, ఏఆర్ఆర్ 2 ఈక్వల్ టు, ఓకే, ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఎరే. స్ట్రింగ్ ఎరేలో ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు అనమాట. సేమ్ మళ్ళీ కాపీ చేసుకోండి, ఈ వాల్యూస్ అన్ని ఇక్కడే వచ్చేసాను. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. సో ఇది సెకండ్ వే టు డిక్లేర్ ఎరే. ఆ తర్వాత సేమ్ ఇదే స్ట్రింగ్ వాల్యూని మళ్ళీ ఇంకోలా కూడా డిక్లేర్ చేయొచ్చు. స్ట్రింగ్ ఇక్కడ వాల్యూ సైజ్ ఇచ్చేసి నేను 4 ఇస్తున్నాను. ఈ విధంగా స్ట్రింగ్ని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి. ఇప్పుడు వాల్యూ ఏంటంటే ఏరే ఆఫ్ 3 ఈక్వల్ టు ఏరే 0 పొజిషన్లో వాల్యూ అనేది నేను 1 ఇస్తున్నా. ఓకే, సారీ 1. ఓకే, అంటే ఇది 0 పొజిషన్లో ఉంది, ఇది 1 పొజిషన్లో, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. అట్లా 0 ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. తర్వాత ఎరే ఆఫ్ 1, ఈ 1లో ఏం చేస్తున్నానంటే వాల్యూ 2 అనమాట. 2 అనే వాల్యూ. ఇదేమో అడ్రస్, ఇదేమో వాల్యూ. ఎరే ఆఫ్ 2 అంటే ఇక్కడ నేను 3 ఇస్తున్నాను. మనకు ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఎరే ఆఫ్ 3లో ఏం చేస్తున్నానంటే వాల్యూ 4 అనేసి. ఓకే, ఈ విధంగా మనం ఏరియాస్ని డిఫరెంట్ వేస్లో డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా ఏదైనా మన ఇష్టం, ఈ మూడిట్లో ఏ సింటాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే డిక్లేర్ చేయాలి, ఇలాగే ఇవ్వాలనే రూల్ లేదు. ఈ 3 డిఫరెంట్ వేస్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ వేలో డిక్లేర్ చేయండి. ఫస్ట్ది అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి, బై యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇండెక్స్ పొజిషన్ i ఈక్వల్ టు 0, ఇక్కడ ఎరే డాట్ లెంత్. ఎరే డాట్ లెంత్ అంటే ఈ ఎరేలో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎలిమెంట్స్ లెంత్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం ఇవ్వాలి, 1, 2, 10 ఇస్తాం. అంటే ఆ వాల్యూ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుద్ది కదా. ఎరే డాట్ లెంత్ అంటే ఈ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కన్సోల్ డాట్ రైట్ లైన్, ఓకే, ఏరే ఆర్ అంటే ఎరే ఆబ్జెక్ట్ అనమాట, ఆఫ్ ఐ అంటే ఈ ఎరేలో ఉన్న వాల్యూస్. ఫస్ట్ వాల్యూ అంతా 0 పొజిషన్లో ఎంత ఉంది, 1 ఉంది. తర్వాత వాల్యూ ప్లస్ ప్లస్ అయింది అంటే 1 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది అంటే 2 ప్రింట్ అయింది. మళ్ళీ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ అంతా 3 అయింది, 3లో ఎంత ఉంది, ఈ వాల్యూ. సో ఈ విధంగా ఇటరేషన్ అయ్యి ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని అన్ని ప్రింట్ అవుతుంది. నౌ రన్ దిస్ అప్లికేషన్, విల్ సీ ద అవుట్పుట్. క్లిక్ అన్న కంటిన్యూ. నౌ సీ ఎరేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయగలిగా. ఇప్పుడు నేను ఏం యూజ్ చేశాను, ఫర్ లూప్ యూజ్ చేసి వాల్యూ ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి. ఫర్ ఈచ్ రియల్ టైంలో ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఈ రెండు బాగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను
ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫర్ ఈచ్ లూప్. ఇది రాయాలని రూల్ ఏం లేదు. నేను మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. అంటే ఫర్ ఈచ్ లూప్. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నా కాబట్టి మీరు కూడా రాయాలని లూప్ రూల్ కాదు. సో అవుట్పుట్లో ఏంటంటే ఏది ఫర్ లూప్ ఏది ఫర్ ఈచ్ లూప్ అవుట్పుట్ ఏంటని చూపించడం కోసం ఇది రాస్తున్నాను అంతే, అంత మించి ఏం లేదు. ఓకే, సో ఇది ఫర్ ఈచ్ లూప్, ఫర్ ఈచ్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? కన్సోల్ డాట్ రైట్ లైన్ ప్రింట్ ద ఐటమ్ అనే వాల్యూని ప్రింట్ చేస్తాను. సేవ్ దిస్ వన్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ వేర్ ఐటమ్ ఇన్ ఏఆర్ఆర్, ఇది ఎరే ఆబ్జెక్ట్ అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఐటమ్ అన్నానా, ఈ ఎరేలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ లూప్ అప్పుడు ఏం చేస్తాం, ప్రతి ఒక్క వాల్యూ వచ్చేసి ఈ ఐటమ్ అనే వేరియబుల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఐటమ్ అనే ఇవ్వాలి, వేరే నేమ్ ఇవ్వచ్చు అంటే మన ఇష్టం, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు అనమాట. నా రన్ దిస్ అప్లికేషన్. ఇప్పుడు చూడండి మనకు రెండింటికి ఒకటే అవుట్పుట్ వస్తుంది. క్లిక్ అన్న కంటిన్యూ. ఫర్ లూప్ యూజ్ చేసి ఎరేలు ఫస్ట్ది ఫర్ లూప్, తర్వాత ఫర్ ఈచ్ లూప్. ఈ విధంగా మనకు ఫర్ లూప్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఎరే వాల్యూస్ని ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది తర్వాత వచ్చేసి సేమ్ ఇదే వాల్యూని మన ఇంటీజర్ వాల్యూ, ఇప్పుడు నేను ఏం చేశాను, స్ట్రింగ్ ఎరే తీసుకున్నాను. సో ఈసారి నాకు ఇంటీజర్ ఎరే ఎలా డిక్లేర్ చేయాలి? రిమూవ్ దిస్ కోడ్ ఆర్ఎల్స్ రిమూవ్ దిస్ వన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ అని ఇస్తున్నాను, డేటా టైప్ ఇంట్ ఇచ్చేసి ఇక్కడ నాకు కావాల్సిన ఇంటీజర్ వాల్యూస్ ఇస్తున్నా. నా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 10, 20, 30, 40 ఇట్లా మీ ఇష్టం, ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, సేమ్ స్ట్రింగ్ ఏరియాలో ప్రింట్ చేసామో అదే రూపంలో ఇంటీజర్ ఏరియా, ఇక్కడ జస్ట్ డేటా టైప్ ఒక్కటే మార్చున్నాను, రిమైనింగ్ సింటాక్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. కన్సోల్ డాటా రైట్ లైన్ యూజింగ్ ఫర్ లూప్ సో ఫర్ లూప్ యూజ్ చేసుకొని వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడేమో ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ అరే అయితేనేమో స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తాము, ఇంటీజర్ అరే అయితే ఇంటీజర్ వాల్యూస్, అంతే, అంత మించి డిఫరెన్షియేషన్ ఏం లేదనమాట. నౌ రన్ దిస్ అప్లికేషన్. క్లిక్ అన్న కంటిన్యూ. చూడండి నా ఫర్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ ప్రింట్ చేశాను, అదేవిధంగా ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ని నేను ఓకే సార్ట్ చేయాలన్నా రివర్స్ చేయాలన్నా ఎరేకి మనకు స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ వాల్యూస్ అన్నీ నాకు ఇప్పుడు దీంట్లో మినిమం వాల్యూ కావాలి లేకపోతే మ్యాక్స్ వాల్యూ కావాలి. ఎరేలో ఉన్న మిన్ వాల్యూని ఎలా ప్రింట్ చేయాలి, మ్యాక్స్ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి. నా రిమూవ్ దిస్ కోడ్. కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐ వాంట్ ప్రింట్ ద ఏరే మిన్ వాల్యూ. సో మిన్ వాల్యూ ఈక్వల్ టు ఎరే ఆబ్జెక్ట్ ఏంటంటే ఏఆర్ఆర్ డాట్ మిన్ అనేది మనకు ఫ్రీ డిఫైన్ మెథడ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు ఈ బ్రాకెట్లో మనకి ఇది ఏంటి, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ సింటాక్స్. ఆల్రెడీ మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ సింటాక్స్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ఏఆర్ఆర్ డాట్ మ్యాక్స్. సో ఈ ఎరేలో ఉన్న మ్యాక్స్ వాల్యూ ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ది వాల్యూస్, సమ్ ఈక్వల్ టు ఈ ఎరేలో ఉన్న అన్నిటి సమ్ కావాలి, ఎరే డాటా సమ్. అదేవిధంగా ఈ ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నాకు ఎలిమెంట్స్ కౌంట్ కావాలన్నమాట. సో నెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు నాకు ఎరే డాట్ లెంత్ ప్రాపర్టీ. ఓకే, ఈ విధంగా ఎరేని ప్రింట్ చేయొచ్చు. సో మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, ఎరే ఆఫ్ సమ్, అదేవిధంగా ఎరేలో ఉన్న లెంత్. సో just run this application, we'll see the output. Start this application. Click on continue. Now see min value 10, max value 50, మొత్తం సమ్ చేస్తే 150 వచ్చింది. ఎరే లెంత్ వచ్చేసి 5, మొత్తం ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి 5. ఈ విధంగా ఎరేస్ రియల్ టైంలో యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, మెథడ్స్ని ఎలా డిక్లేర్ చేయాలో విల్ డిస్కస్ అన్న నెక్స్ట్ వీడియో. Okay friends, thanks for watching the video. Have a nice day.